అనంతపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గోల్డ్ చీటింగ్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్ను కీర్తన గోల్డ్స్ ఫైనాన్స్కు మళ్లించారని గుర్తించారు. ఎక్కువ రుణాలు తీసుకుని జల్సాలు చేశారు. నిందితుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగితో పాటు పాత ఉద్యోగి పాత్ర కూడా ఉందని విచారణలో తేలింది. ఈ నలుగురు కలిసి జల్సాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో A1 ద్వారా ఒక ఆలోచన చేస్తారు. ఏమనంటే ఇతను బ్యాంకు లోన్ ఆఫీసర్గా బ్యాంకు గోల్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ పబ్లిక్ గోల్డ్ తనఖా పెడతానికి ఇతను దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన సమయంలో ఇతను అన్ని ఆ ఫామ్స్ అన్నీ చేసి వాడికి రావాల్సింది 70% కానీ 80% కానీ గోల్డ్ లోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిది 1 year 2 years పెట్టుకున్న తర్వాత వాడిది రెన్యూల్ అవుతుంది. ఈ అయ్యే క్రమంలో ఇతను ఏం చేస్తాడంటే A2 ద్వారా జయరాముల ద్వారా ఎవరికైతే రెన్యూవల్ చేయాల్సి వస్తుందో వాడికి ఫోన్ చేయిస్తాడు. మీ తనగా పెట్టిన గోల్డ్ రెన్యూవల్ చేసుకోవాలని చెప్పి అంటారు. పాపం వాడు వచ్చి అమాయకంగా రెన్యూవల్ ఫార్మ్ మీద సంతకాలు పెడతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెన్యూవల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకోకుండా విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు. అక్కడ వీళ్ళని మోసం చేస్తారన్నమాట. పాపం వీళ్ళైంది మా గోల్డ్ రెన్యూవల్ అయింది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, A1 A2 అందరు కలిసి ఆ గోల్డ్ని విత్డ్రా చేసేసుకొని వీళ్ళ యొక్క A3 A ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కీర్తన ఫైనాన్స్ అని చెప్పి ఒకటి ఉంది, దానిలో వీళ్ళు తనఖా పెడతారు.